ఈ అరుపులేంటి? ఎందుకొచ్చారు ఇక్కడికి? మీ అల్లుడు గారు చేస్తున్న మోసాన్ని ప్రశ్నించడానికి వచ్చాం. మా సూర్యాని ఇషికాని మోసం చేసిందే కాకుండా మా వీరునంటున్నారా? అత్తగారు మీరు ఆవేశపడకండి, నేను మాట్లాడతాను కదా. మనోహర్, బిజినెస్ విషయాలు ఇంట్లో వద్దు, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. నువ్వు ఆగు వీరు. మా ఇంటి వరకు వచ్చి వీరుని బ్లేమ్ చేస్తున్నారంటే ఇది మా ఇంటి సమస్య. మా ముందే వీరుని మోసగాడంటున్నారు. ఇంతకీ వీరు ఏం మోసం చేశాడో చెప్పండి. మీలాగా కోట్లు దోచుకుని చివరికి హ్యాండ్ ఇచ్చాడా, లేక అగ్రిమెంట్స్ తారుమారు చేశాడా? ఏం చేశాడో చెప్పండి. మీ సూర్య వాళ్ళ దగ్గర కోట్లు దోచుకొని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మీ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చమని సలహా ఇచ్చిందే మీ వీరు సార్. అబద్ధం. నా భర్త అలా చేయడు. ప్రీతి, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడతాను కదా. ఏంటి వీళ్ళు మాట్లాడేది? అదంతా అబద్ధం అని చెప్పు. మీరంతా అనవసరంగా గొడవ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? మీ వాళ్ళని మోసం చేయమని మాతో అగ్రిమెంట్ చేయించావు. ఈ ఫారినర్తో పార్ట్నర్షిప్ కోసం మీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు తిరిగి ఇచ్చేయమని నువ్వేదో పెద్ద ఫేవర్ చేసినట్టు బిల్డప్ ఇచ్చావు. వీళ్ళు రివర్స్ అయ్యేసరికి మాతో అగ్రిమెంట్ చేయాల్సిన వీళ్ళని ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టి మరి వీళ్ళతో అగ్రిమెంట్ చేయించడానికి రెడీ అయిపోయావు. ఊసరవెల్లి కూడా నీలా ఇన్ని రంగులు మార్చదు. బావా, వాళ్ళు చెప్తుందంతా నిజమేనా? అంటే నా ఎదుగుదలని చూసి ఓర్వలేక నువ్వు ఇదంతా చేసావా? అది కా సూర్య, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. వీరు, ఇంకెలా జరుగుతుందనుకున్నావు? నా కొడుకు చాతకాని వాడిలా ఇంట్లో పడున్నంతకాలం నీ పెత్తనమే జరిగింది. రుద్ర ఎవరి బిజినెస్ వాళ్ళకు అప్పగించి ఎవరికి వాళ్ళుగా ఎదిగేసరికి నీకు అధికారం పోతుందని ఇలా చేశావు, అంతేనా? అల్లుడు అయినా నిన్ను కొడుకులాగానే గౌరవించాం కదా వీరు. మాకు ద్రోహం చేయాలని ఎలా అనిపించింది?